నాది కాని లోకంలో నేను ఎప్పుడూ ఒక ఒంటరిని అతిథినే. ప్రయత్నం ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన ప్రక్రియ. ఒక పని జరగాలన్నా, ఆ పనిని జరిగించాలన్నా, లేదా ఆ ఎంటైర్ పనిని డిజైన్ చేయాలన్నా ఈ ప్రయత్నం అనే ప్రక్రియ చాలా ప్రాముఖ్యం. ఇన్నేళ్ళు ప్రయత్నించినా ఓడిపోతూ, ఎప్పటికప్పుడు అవమానాలను, ఓటములను దిగమింగుతూ, ఎప్పటికైనా గెలవకపోతామా, అనుకున్నది సాధించకపోతామా అని కలలు కంటూ ఇంకా ప్రయత్నిస్తున్న ఎంతోమంది కోసం నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. జీవితంలో నేను ఏది మొదలుపెట్టినా సంతోషంగానే మొదలుపెట్టాను. కానీ ఎక్కడో ఒక చిన్న భయం, ఇది అవుతుందా అవ్వదా అని. అరే, నన్ను నేనే నమ్మకపోతే ఎలా అని ముందడుగు వేస్తాను. కానీ ఆఖరికి నేను అనుకున్నట్టే కిందకి పడిపోతున్నాను. కారణం కోసం వెతకని రోజంటూ లేదు. అన్నీ బాగానే ఉన్నా అదృష్టం అనే కంటికి కనిపించిన ఒక భూతం వల్ల నేను వెనకాలే ఉండిపోతున్నాను. అందరూ నేను ఇందుకే వెనకాల ఉండిపోతున్నాను అంటుంటే కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాను. నాకు తండ్రి లేడు. తండ్రి స్థానంలో ఉండి నా వెనకాల నిలబడ్డ వాళ్ళు లేరు. ఎన్నో అనుకుని ఏదో చేయాలని పెద్ద పెద్ద కళలతో, ఆశలతో ఒకే చోట్ల ఉండిపోయాను. నేను ఎక్కాల్సిన శిఖరం ఈ ప్రపంచం అంత పెద్దదని తెలిసినా నా ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు. నాకు దొరికిన ప్రతి తాడుని పట్టుకుని పైకి ఎక్కాలని ఎంతో ప్రయత్నించాను. నా కాళ్ళ గుచ్చుకున్న ప్రతి ముళ్ళుని జాగ్రత్త చేసి ఒక పులిగా మార్చుకుని, కాలానికి తగ్గట్టు నన్ను నేను చిక్కుకుని దొరికిన ప్రతి దారిలో ప్రయాణించడానికే ప్రయత్నించాను. కానీ ప్రతిసారి ఓడిపోతూనే వచ్చాను. ఓటమి నాకు కొత్త కాదు. జీవితం అనే యుద్ధంలో అదృష్టం అనే శత్రువు చేతిలో ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. ఒక్కసారైనా విధిని దాటి, అదృష్టం అనే నమ్మకాన్ని దాటి స్వతహాగా సక్సెస్ అవ్వలేనా అని అనుకునేవాడిని. సక్సెస్ అవుతాను అనే ఆలోచనతో మొదలుపెట్టిన ప్రతి ప్రయాణంలో అదృష్టమే గెలిచింది. అది గెలిచి నాకు దురదృష్టవంతుడు అనే పేరు మిగిల్చింది. దాన్ని ఎలా అయినా గెలవాలని చేస్తున్న ప్రయత్నంలో ఒకటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఛానల్. గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. కానీ గెలుపు కోసం అదృష్టం చేతుల్లో ఓడిపోతూ ప్రయత్నిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. నేను గెలవాలి అనుకున్న దాన్ని రేపు అనే రోజు నేను గెలవచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ నేను గెలవలేకపోయినా నా గెలుపు తాలూకు ప్రయత్నాన్ని అయినా గెలిపించాలని అనుకుంటున్నాను. అదృష్టం నిజంగా అదృష్టం అంత గొప్పదా? మన ప్రమేయం లేకుండా మనకి ఏదైనా కలిసి వస్తే అది అదృష్టమా? మనం కష్టపడి ప్రయత్నించినా మనం ఓడిపోతే అది దురదృష్టమా? ఒకడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక 500 రూపాయలు వాడికి దొరికితే వాడు అదృష్టవంతుడు. అదే 500 రూపాయలను పోగొట్టుకున్న ఒక రోజువారి కూలి దురదృష్టవంతుడా? అసలు మనది కాని దాన్ని అదృష్టం అని పేరు పెట్టి సంతోషపడటం ఎంతవరకు కరెక్టో నాకు నిజంగా అర్థం కావట్లేదు. మనలో చాలామంది ఎంతో కష్టపడి మనం అనుకున్న సాధించడానికి అన్ని దారులను ప్రయత్నించి చివరికి అలసిపోయి ఒక చోట అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఎంతమంది బ్రతకటం లేదు? మన ఓటమికి కారణం మనలో ఉన్న లోపం అయితే దాన్ని వెతికి పట్టుకుని సరిచేసి మళ్ళీ ప్రయత్నించవచ్చు. కానీ కంటికి కనపడిన అదృష్టమే కారణం అంటే దాన్ని ఎలా సరిచేయాలో, దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుందో నాకు నిజంగా తెలియటం లేదు. 25 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 70 ఏళ్ళ ముసలవ్వ వరకు ఈ ప్రశ్నను అడిగి చూశాను. పెద్దవాళ్ళేమో ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి అంటారు. చిన్నవాళ్ళేమో హార్డ్ వర్క్ని మించిన అదృష్టం ఏముంటుంది అంటారు. అనుభవం ఉన్న వాళ్ళకి అదృష్టం విలువ తెలుసు అనుకోవాలా? కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా ప్రయత్నిస్తున్న వాడికి దాని విలువ తెలుసు అనుకోవాలా? లేదా ఈ రెండింటికి మధ్య నలిగిపోతూ బ్రతకడమే జీవితం అనుకోవాలా? 2 ఏళ్ల క్రితం నన్ను అశోక్ కుమార్ అని నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఒకడు నన్ను కలిశాడు. వాడు ఒకరోజు చాలా బాధపడుతూ నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అరే, నాకు ఇప్పటికీ 27 ఏళ్ళు వచ్చేసాయి. నేను సెటిల్ అవ్వడానికి ఎంత లేదన్నా ఇంకొక 10 ఇయర్స్ ఈజీగా పడుతుంది. ఇప్పటికే నా పేరెంట్స్కి చాలా ఏజ్ వచ్చేసిందిరా. మనకి ఏజ్ వస్తుంటే వాళ్ళకి ఏజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేను సెటిల్ అయ్యేలోపు వాళ్ళు ఉంటారో లేదో అన్న భయం కూడా ఎక్కడో నన్ను వెనక్కి లాగుతుందిరా. అందరూ కళలు పెద్దగా కనాలి అంటారా, కానీ మన కళ ఎంత పెద్దదైతే దాని వెనకాల అంత పెద్ద కష్టం ఉంటుందనుకుంటారా? ఏదేమైనా జీవితంలో గెలవాలంటే అదృష్టం ఉండాలిరా అన్నాడు. వాడుకున్నంత అనుభవం నాకు లేకపోవటం వల్ల ఏమో తెలియదు, కానీ నేను వాడి వైపు చూసి ఒక చిన్న నవ్వు అక్కడి నుంచి వచ్చేసాను. 2 నెలల తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. వాడు క్రిమేషన్కి అందరూ వెళ్ళాం. వాడు బ్రతకలేక చనిపోయాడా, లేదా అదృష్టం అనే శత్రువు వల్ల చనిపోయాడా
దీనికి ఆన్సర్ మాకు 2 ఏళ్ళైనా తెలియలేదు, అసలు అర్థమే కాలేదు. వాడు చనిపోయి 2 ఏళ్ళు అవుతున్నా వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇన్సిడెంట్ నుంచి బయటకు రాలేదు. వాడు చావుకి ఎవరో సమాధానం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ వాడే ఏది చెప్పలేదు. కారణం ఏదైనా వాడు తీసుకున్న కఠినమైన నిర్ణయానికి అందరూ బాధపడ్డారు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ ఐ మిస్ హిమ్ అ లాట్. నా వరకు నేను ఒక సెల్ఫిష్ ఫెలోని. నేను పట్టిందే పట్టని నమ్ముకుని బ్రతికేస్తాను వాడిని. అదృష్టానికంటే దురదృష్టానికంటే ప్రయత్నమే గొప్పది అని నమ్మి ముందుకు వెళ్ళిపోతున్న ఒక సాధారణమైన ఆయువుని. ఈ ఛానల్ నేను ఎక్కాలనుకుంటున్న శిఖరం, ఈ వీడియోస్ నేను ఎక్కడానికి ఉపయోగపడే తాడులు. ఒకవేళ ఈ వీడియో సరిగ్గా వెళ్ళకపోతే అవే నా కాళ్ళకి తగిలే ముళ్ళులు. అయినా సరే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. చివరిగా ఒక మాట, నా స్నేహితుడు నన్ను అడిగిన ప్రశ్నే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అందరూ కళలు పెద్దగా కనాలి అంటారు. మన కళ ఎంత పెద్దదైతే దాని వెనకాల అంత పెద్ద కష్టం ఉంటుంది. నేను సెలబ్రిటీని కాదు, నోన్ పర్సన్ని కాదు, బాగా డబ్బున్నవాడిని కాదు, ముఖ్యంగా అదృష్టవంతుని అసలే కాదు. ఒక సామాన్యుడు యూట్యూబ్ ఛానల్లో నిలదొక్కుకోవాలంటే అదంత ఈజీ కాదు. ఈ ఛానల్ నా కళ, ఇదే నాకు అన్నీ ఇస్తుందని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని మీరు మీ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్ ద్వారా గెలిపిస్తారని అనుకుంటున్నాను. కనీసం ఈ ప్రయత్నంలో అయినా అదృష్టాన్ని దాటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. See you on next video. Let's start this dark journey together.